గాడ్ కాలింగ్ యూ అవుట్. ఇప్పుడు దేవుడు మనల్ని బయటకు పిలుస్తున్నాడు, వచ్చేయండి రా బాబు అక్కడి నుంచి అని చెప్పి. కానీ పాపం ఏం చేస్తుంది తెలుసా? పుల్లింగ్. దేవుడేమో ఎలా అవుతున్నాడు? ఈ పాపం ఏం మనల్ని, దేవుడేమో ఇజ్రాయిల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రజలను విడిపించరా బాబు అని చెప్పి ఫరోకు చెప్తుంటే, ఈ ఫరో దేవుడేమో విడిపించాలని చూస్తున్నాడు, ఫరో ఏమో వాళ్ళు అక్కడ ఉంచాలని చూస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? అందుకు పంపాడండి యేసుక్రీస్తు ప్రభువుని. లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం తెద్దాం అందరం కూడా. హీ హాస్ సెంట్ మీ టు ప్రొక్లైమ్ ఫ్రీడమ్ ఫర్ ద క్యాప్టివ్స్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పంపబడ్డాడంటే, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకున్నాం కదా, చెరలో ఉన్న వారికి విడుదల, పాపం అనే చెరలో ఉన్న వారికి విడుదల, మరణం అనే చెరలో ఉన్న వారికి విడుదల, భయం అనే చెరలో ఉన్న వారికి విడుదల. ఈ విడుదల కలగాలని యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపాడు. ఇశ్రాయేలుని విమోచించడానికి మోషేని పంపితే మోషే జస్ట్ ఇశ్రాయేల్ ప్రజలనే విమోచించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాల్ని విమోచించడానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హీ కేమ్ టు మేక్ అస్ కంప్లీట్లీ ఫ్రీ. తాత్కాలికమైన రక్షణ కాదు అది,